ఖర్చు పెట్టింది 10 లక్షలు అయితే మీరు 8 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి 40 కుటుంబాలకు ఖర్చు పెట్టారు. కేవలం 40 కుటుంబాలకి. కాబట్టి ఎవరికి సేవ చేస్తారో వీళ్ళు? చెప్తాను అవినీతి కాంగ్రెస్ పార్టీ, అవినీతి కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంటే అది చిల్లక కొట్టుడయా? అది రీటైల్ బిజినెస్ వాళ్ళది, చిల్లక కొట్టుడు వ్యాపారం. కానీ మోడీ హోల్సేల్ కరప్షన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి హోల్సేల్ కరప్షన్లో ఉంది మీరు. అందుకని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయడం అంటే అర్థం ఇందాక రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను దాన్ని పోనక్కర్లా. దీనికోసం మనం పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కలుపుకోవాలి, ఎవరు కలిసి వస్తే వాళ్ళందరూ కూడా. ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా చెప్పా, అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి అయ్యా, గ్రామీణ ఉపాధి పథకం కేవలం మీ పార్టీ వరకు చేస్తే కుదరదు, దీని మీద పోరాటం సాగించాలని చెప్పినాం, చెప్తామని చెప్పాడు. అవసరం జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి అవకాశం రావాలా, లేకుండా పోతే గ్రామీణ పోతుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్తా ఉన్నారు చాలామంది. 100 సంవత్సరాలు మనం ఏం చేయలేదా? మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టక ముందర ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం వాళ్ళు చెప్పాలి, ఇందాక రాజాగారు చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పోను. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టాకనే భారతదేశం రాజకీయ ఒక మార్పు తీసుకొచ్చింది. దున్నేవాడికే భూమి, ప్రపంచ శాంతి మొట్టమొదటి నినాదం అంది. ఆ తర్వాతనే కదా భారతదేశం మొత్తం మీద భూములు వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం 4,500 పోగొట్టుకున్నా 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. పున్నప్ర పోరాటం సాగించింది. తేబాగా పశ్చిమ బెంగాల్, పున్నప్ర కేరళ, చల్లపల్లి భూస్వామితో పోరాటం చల్లపల్లి, దేశం మొత్తం మీద ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం సాగించాయి. ఇప్పుడు జరుగుతూ ఉంది సమ్మక్క సారక్క. రేపే ముఖ్యమంత్రి పోతున్నాడు అక్కడికి, మేడారం. సమ్మక్క సారక్క ఏంటి? దేవుడు అని చెప్పేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవుళ్ళు కదయా, వాళ్ళు పోరాట వీరులు. ట్రైబల్ హక్కుల కోసం పోరాటం సాగించేటువంటి హీరోయిన్ ఎవరంటే సమ్మక్క సారక్క. ఆనాడు ట్రైబల్స్ రక్షణ కోసం భూస్వాముల పన్నులు విధించడానికి వ్యతిరేక పోరాటం సాగించిన వాళ్ళు ఆ సమ్మక్క సారక్క హీరోస్ మిగిలారు. అది పోరాటం సాగుతూ ఉంది. అంటే ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు రకరకాల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని ఛానలైజ్ చేసింది, ఒక నిర్మాణపరమైన తీసుకుంది. అందుకని జాతీయ ఎజెండాగా వచ్చింది. భూ సమస్య జాతీయ ఎజెండాగా వచ్చింది. నేను వచ్చేది కాదు. నా దేహం ముక్కనే దేశం ముక్కలు కానేమో అని చెప్పింది ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీ. పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, అస్సాంలో వేర్పాటువాదం వస్తూ ఉంటే వేర్పాటువాదం కుదరదు, మేము నిలబడతామని చెప్పేసి కమ్యూనిస్టులు త్యాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో కొన్ని వందల మంది చనిపోయారు, ఆయన నిలబడ్డాం. అప్పుడే చెప్పారు చంద్రరాజేశ్వర గారు, మా దేహం ముక్కనే దేశాన్ని ముక్కలు కానేమో అని చెప్పారు. నిలబడ్డా తప్ప ఇంకోటి కాదు. దేశం ఐక్యంగా ఉంది, ప్రజాస్వామ్యం నిలబెడతా ఉంది, పోరాట హక్కులు కల్పించింది. ఎందుకంటే పంజాబ్ ఎవరు సాధించారు దాన్ని? మొట్టమొదట పాండిచేరిలో సిసి సుబ్బయ్య ఫ్రీడమ్ ఫైటర్, అది ఫ్రెంచ్ కాలనీలో ఉంది. ఆయన ఫ్రాన్స్ పోయి రోజుకి 8 గంటల పని విధానం సాధించింది ఎవరైనా ఉంటే